హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్. సో ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఈజ్ ఎ తెలుగు పర్సన్, తెలుగు యాక్టర్, బట్ టాలీవుడ్లో గెస్ట్ అపిరెన్స్ ఇస్తూ బాలీవుడ్లో లీడ్ యాక్టర్స్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ తెలుగులోనే ఆయన పర్ఫార్మెన్స్ మనం ఎక్కువ చూడలేకపోతున్నాం. సో ఈసారి దాన్ని ప్రూవ్ చేయడానికి, మనందరికీ సాటిస్ఫై చేయడానికి ఆగస్ట్ 14th అగదాతో మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు. యాక్టర్ శ్రవణ్ గారు మన ముందు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. లెట్స్ గో. హాయ్ బ్రో. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్వేస్ ఫీలింగ్. అవసరం అది. మాకు ఎప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది, మంచి పర్ఫార్మరు, మంచి యాక్టరు, ఒక పర్ఫెక్ట్ కట్అవుట్ అంటూ ఉంటారు కదా, హీరో మెటీరియల్ ఎలా ఉండాలి అనేది మీ మెయింటెనెన్స్లో కానీ ద అల్ట్రా స్టైల్స్ ఇదంతా ఉంటుంది. బట్ ఎందుకు టాలీవుడ్లోని టెక్నీషియన్స్ గుర్తించట్లేదు, ఆడియన్స్గా మేము గుర్తించట్లేదు అనేది మాకు క్వశ్చన్ మార్క్. మీ అనాలిసిస్ ఏంటి బ్రో? టెక్నీషియన్స్ అయితే గుర్తించుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే తెలుస్తుంటుంది కదా, కాల్స్ వస్తూ ఉంటాయి అవి ఇవి. ఫస్ట్ ఫిల్మ్ తర్వాతనే ఇమీడియట్గా గుర్తించారని నేను అంటాను. Okay. చెప్పుకోవాలంటే కూడా గేమ్లో ఉన్న ఇండస్ట్రీ గేమ్లో ఉన్న ఇంపార్టెంట్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్రొడ్యూసర్ డైరెక్టర్ నుంచి ఇమీడియట్గా సైన్ చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి. కానీ టైమింగ్ ఆఫ్ డర్టీ హరి కోవిడ్ ప్రాంతంలో పడింది. సో ఇండస్ట్రీలో బేసిక్గా ఏదైనా ఒక మూవ్మెంట్ ఉంటుంది కదా, హీట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఐ థింక్ సైన్ చేశాక కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఫిల్మ్స్ ముందుకు వెళ్ళలేదు. ఇమ్మీడియట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫర్స్ రావడానికి ఇంకా కొన్ని వచ్చి ఉంటాయి, ఇంకా కొన్ని వచ్చాయి, కానీ అవి నాకు కరెక్ట్ కాదనిపించింది చేయడానికి. నేను ఏదైతే ఓకే ఇది నాకు చేస్తే కరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జానర్ అయినా డిఫరెంట్ జానర్, ఎందుకంటే స్టిక్ కాకుండా, ప్లస్ ఫిల్మ్ మేకర్స్ హూ కెన్ కంప్లీట్ ద ఫిల్మ్, హూ కెన్ ప్యాకేజ్ ఇట్ వెల్, హూ కెన్ రిలీజ్ ఇట్ వెల్, అలాంటి సాటిస్ఫాక్షన్ ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అది స్టార్ట్ అన్నీ రెడీ అయిపోయి బేసిక్గా టేక్ ఆఫ్ కాలేదు. ఓకే. సో దెన్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషనల్ స్టేజ్లో ఉండే ఆ టైంలో. కోవిడ్ 1-2లో థియేటర్ ఇష్యూస్ వేరే నడుస్తుండే, అక్కడ కొన్ని వేరే ఇష్యూస్ వల్ల సో కన్ఫ్యూజన్. సో ఐ థింక్ ఐ లాస్ట్ 1.5 years ఆఫ్టర్ సైనింగ్ ద ఫిల్మ్స్. సో దెన్ పరిస్థితులు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉండే ఫ్యాక్టర్స్ వల్ల సో అలా కొన్ని కాలేదు. ఓకే. సో బట్ టెక్నీషియన్స్ అయితే గుర్తుపట్టారు. దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూనో అండ్ దెన్ అనుకోకుండా కాకుండా అది ఒక ఓటీటీ ఫిల్మ్ అయిపోయింది అప్పుడు. సో యాక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఆఫీస్ ప్రూవ్ చేయాలి. అంటే ఇది నా అనాలిసిస్, మనం ఎన్నో అనాలిసిస్ చేసుకోవచ్చు. సో బాక్స్ ఆఫీస్ ప్రూవ్ చేయాలి. బాక్స్ ఆఫీస్ పుల్ చేస్తేనే ఆడియన్స్ ఎక్కువ మంది చూసిన. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ పని చేసేది వాళ్ళ గారు ఫస్ట్. సో టెక్నికల్ పార్ట్, క్రియేటివ్ పార్ట్ నుంచి ఎక్కువ వస్తుంది, మరి అక్కడ నుంచి ఒక్కొక్కసారి తెలియదు. దెన్ ఆ టైం, ఆ మూమెంటం వెళ్ళిపోయింది. ఫిల్మ్స్ రావడం వస్తున్నాయి, మనకు నచ్చట్లేదు, నచ్చి దీంతో ఏం కాదు అని నాకు అర్థమైపోతుంది. దెన్ బట్ ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ స్టఫ్. సో దెన్ మంగళవారం ఐ డిడ్ ప్యూర్లీ ఫర్ ద టెక్నీషియన్. ద క్యాన్వస్ అజయ్ భూపతి గారు వాజ్ ట్రైంగ్ టు షో. సో ఐ డిడ్ దాట్. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. వచ్చినది నాకు కరెక్ట్ అనిపించినప్పుడు అయితే చేస్తాం. ఓకే. కొన్ని టెక్నీషియన్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ క్రియేటర్స్ గుర్తించినప్పుడు ఒక్కొక్కసారి అది కమర్షియల్లీ ఎన్నో కావు, అది వర్కౌట్ కాదు. సో మీరు అన్నట్టు ఐ థింక్ దట్ టైమ్ ఇస్ ప్రాబ్లీ నౌ ఆఫ్టర్ అగదా. సో అంతే, ఇంక నేను దానికంటే ఎక్కువ నాకు పెద్ద మనకు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్నది ఇప్పుడు చెప్పాను. బట్ నాకు తెలియదు కరెక్ట్ ఏదో. బట్ ఐ థింక్ దీస్ ఆర్ ది రీజన్స్. మోస్ట్ చిల్లెస్ట్ పర్సన్ మీరు. మీతో వైబ్ అవ్వచ్చు, మీ వైబ్ ఆరా బాగుంటుంది. అది ఇంటర్వ్యూస్తో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్తో కానీ హూఎవర్ మేబీ తీసేసుకుంటారు ఆ సిచ్యువేషన్. మీరు తీసేసుకొని మంచిగా మీ వైబ్లోకి వాళ్ళని కూడా లాగుతారు. ఐ జస్ట్ లవ్ దట్. బట్ అంటే మీకు ఇది ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ యూ స్టార్ట్ ద జర్నీ ఎట్ ద 2007. సో 2027 వస్తుంది. 20 years ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ వాజ్ ఇనిషియలీ అప్పుడంతా FTI ట్రైనింగ్ మై సెల్ఫ్. నేను ఫస్ట్ ఒకటేమనుకున్నానంటే ఐ నీడ్ టు ట్రైన్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ వాంట్ టు సస్టైన్. ఓకే. ఓకే. జస్ట్ అలా ఏదో అలా ఆడుతూ పాడుతూ వెళ్ళి మళ్ళీ ఆడుతూ పాడుతూ బయటికి తన్నేస్తాడు, అలా ఉండద్దు. ఓకే. అని ఐ వాంట్ టు ట్రైన్. సో ఫస్ట్ నా గుడ్ అమౌంట్ ఆఫ్ టైం వెంట్ ఇన్ ట్రైనింగ్ మై సెల్ఫ్. ఐ వాజ్ అన్ AD. హిందీ కొన్ని ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు AD ఉండే. సో దాంట్లో సగం టైం పోయిండే. ఓకే. టెలివిజన్ చేశాను. దెన్ వెబ్ మొదలయ్యాక, వెబ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక దెన్ థింగ్స్ స్టార్టెడ్ ఓపెనింగ్ డిఫరెంట్. దానివల్లే తెలుగులో కూడా వచ్చాను. అది చూసే MS రాజు గారు పిలిచారు డర్టీ హరికి. కానీ కోవిడ్ వచ్చింది.
ఇది ప్రతిసారి మీరు మెన్షన్ చేస్తారు, కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి బ్రో, ఆ. అంటే అంటే లాంచ్ టైంకి ఇట్స్ రాంగ్ టైం మీ ఐమ్ టాక్, అందరూ వచ్చింది కోవిడ్, కరెక్ట్, అదే బేసిక్గా. గ్రేట్. బట్ ఎందుకో మీకు ఆ బాలీవుడ్ ఆరా కానీ ఆ ఎయిర్ కానీ కొంచెం మీ బాడీలో చాలా బాగా ఇన్బిల్ట్ అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. అది నెగటివా పాజిటివా? ఆ పాజిటివ్ సైడే. ఆ. అందుకే తెలుగు ఆడియన్స్గా మేము మిమ్మల్ని చూసినా కూడా ఇంత ప్రాపర్ తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడినా స్టిల్ యూర్ లుకింగ్ లైక్ బాలీవుడ్ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ కనబడతారు కదా. మాకు అలా కనబడడం వల్ల ఇప్పుడు ఇన్ని తెలుగులో హీరోగా కాస్ట్ చేయడం కన్నా ఒక స్టైలిష్ అల్ట్రా లుక్ విలన్లా చేసుకుంటే బాగుంటుందేమో. ఇలా ఇది నువ్వు కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినవి. ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అవి మీరు విని ఉంటారు అది కదా. అనుకుంటున్నాను నేను కూడా, మేబీ దిస్ ఆల్సో కుడ్ బి ద రీజన్. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే, ఒకటి మీరు అన్నది థియరటికల్గా మాట్లాడుకుంటే నాకు అనిపిస్తుంది ఇది. కానీ బేసిక్గా ఒకప్పుడు అందరూ హిందీ నుంచి విలన్ని తెచ్చుకుంటాం, గుడ్ లుకింగ్ ఆర్ వాట్ ఎవర్ విలన్స్ తెచ్చుకొని ఆడుతున్న తెలుగు అన్న లేదంటే డబ్బింగ్ చేసుకొని బండి నడిపించేవాళ్ళం. ఇప్పుడు నేను ఇక్కడే హోమ్ బ్రేడ్ ఉండేవారికి అలాగే చూస్తున్నారు, ఎందుకు తెచ్చుకోవడము అన్న టైప్లో. అది అయి ఉండొచ్చు, బట్ ఐ స్టిల్ ఫీల్ వన్ ఫిల్మ్, ఎస్, ఇట్స్ జస్ట్ వన్ ఫిల్మ్. ఒకసారి వేస్తాం అలవాటు అయినాక దాన్ని కాదు యాక్సెప్టెన్స్. ఒకసారి వస్తుందని మనకి ఫేస్ టంగ్ మ్యాచ్ అవుతలేదేమో అందరికి, అంతే బేసిక్గా. బ్రో అంటే నార్మల్గా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ మేము కానీ ఇంటర్వ్యూస్గా వీ డోంట్ నో, ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఉన్నారు కాబట్టి శ్రావణ్ని మేము ఓన్లీ ఒక డట్టి హరి, ఒక మంగళవారం, ఒక అగదాగా చూడొచ్చు. బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ ద నార్త్ స్టేట్స్ యూ నో శ్రావణ్ స్టార్డమ్ ఏంటో తెలుసు, వాళ్ళకి మీ ప్రతి పుల్లింగ్ ఫ్యాక్టర్ తెలుసు కదా, ఇంత డిఫరెన్స్ వస్తారు కదా తెలుగు సౌత్ రాగానే ఎలాగా నార్త్ రాగానేగా. హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్? అక్కడ రాగానే ఒక్కసారి స్టార్డమ్ వస్తుంది, మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు, ఎవ్రీ వన్ నోటీస్ యూ. ఇక్కడికి రాగానే కొంచెం అది ఇంకా స్ట్రగ్లింగ్ అంటే ఇన్ బిట్వీన్ స్టేజ్. బ్యాలెన్స్ ఎలా ఉంటుందండి మీకు యాక్టర్గా? ఐ థింక్ అది ప్రతి యాక్టర్ అన్ని చేసినా, డబ్బులు సంపాదించినా, ఏం చేసినా కూడా ఫైనలీ లాస్ట్ టిక్ పాయింట్ అనేది రికగ్నిషన్. మిగతాదన్నీ సెకండరీ అయిపోతుంది. ఇవన్నీ ఉండి అది లేకపోతే ఏం చేసినాం రా అనుకుంటాం, తెలియదు ఎందుకు అనిపిస్తుంది, వేరే పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనుకుంటాం. సో అది ఉంటుంది, అది ఎప్పుడైనా. బట్ ఐ థింక్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ప్రకారం అడాప్ట్ చేసుకుంటావు. ఇనిషియల్గా కొంచెం నీకు నీవే కన్ఫ్యూజన్లో ఉంటావు, అసలు ఇది రియలా, అక్కడిది రియలా, ఇక్కడిది రియలా, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలా ఫస్ట్ అది అని. బట్ దెన్ ఇక దాన్ని కూడా నువ్వు ఇంకా చూసినట్టు చేసేస్తావు, దీన్ని కూడా చూడనట్టు చేసేస్తావు, ఇంకా అంతే, ఇంకేం ఆప్షన్ లేదు. బట్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బ్రో, అది అక్కడ మీకు పే ఆఫ్ చేసింది, దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నేను మీ పొజిషన్లో ఉంటే మీరు ఎలా వస్తుందో తెలియదు, కానీ నేనైతే నార్త్లో ఉండిపోతాను. మంచి స్టార్డమ్ వస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎవరో గుర్తిస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగుకి వెళ్ళి మళ్ళీ కొత్తగా నేనేం ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి స్క్రాచ్ నుంచి నా స్టార్డమ్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి అని నాకైతే మైండ్లో వస్తుంటుంది. బట్ మీకు ఎప్పుడైనా చాలాసార్లు ముందు కూడా ఉండే, ఎందుకంటే నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. నాకు దీనికంటే ముందు వచ్చిన ఆపర్చునిటీస్ అలా స్టార్ట్ అవుతూ అయినా పేరు తీసుకుంటే తప్పు, కానీ అలా అయ్యాయి చాలా. ఒక పాయింట్ వచ్చింది నాకు యాక్చువల్గా, డర్టీ హరి కంటే ముందు నాకు ముందే ఎన్నో స్టార్ట్ కావాలి. అంటే నా హిందీ పని చూసి పిలిచిన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాడు రాబిడ్ అని. సో వచ్చి అది వేరే సిచ్యువేషన్, ఇండస్ట్రీ డైనమిక్స్ వేరుండే, ఇన్వెస్ట్మెంట్లు అడగడము లాస్ట్ మూమెంట్లో, లేదా కొన్ని నిజమైన పరిస్థితుల వల్ల కొన్ని కాకపోవడము, ఫైనల్ చేసుకున్నాక అన్నీ చేసుకున్నాక నేను ఎందుకు పిలిచేవరా ఆయన నాకు అర్థం కాదు. నేనే పైసలు పెట్టేది ఉంటే నేను ఆడ పని చేసినాక నా పని నీకు నచ్చి నువ్వు నన్ను ఇక్కడ పిలిపించుకొని దాని తర్వాత నన్ను డబ్బులు అడుగు వీరేంద్ర. అదే ఇఫ్ ఐఎమ్ టోటలీ అన్ప్రూవన్, అది డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. కరెక్ట్. సరే నువ్వు నాకు ఎంట్రీ టికెట్ ఇయ్యి అంటే అది ఒక అర్థం ఉంది. అలాంటి అయినా ఒక 2-3 అయినాకనే నేను అనుకున్నా అసలు నేను ఎందుకు రాలేడికి, కరెక్ట్ కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఐఎమ్ టాకింగ్ ప్రీ డర్టీ హరి. ఐ ఫెల్ట్ డిస్రెస్పెక్టెడ్ ఆల్సో. దెన్ ఐ థాట్ ఇక దాన్ని ఏం చేయలేం, సరే అక్కడ నడుస్తుంది, ఐఎమ్ గివెన్ మై డ్యూ రెస్పెక్ట్ దేర్, సరే అక్కడే నడుస్తుంది, అక్కడే నడిపించుకుందాం బండి అనుకున్నా. ఎందుకంటే నేను ప్రయత్నం ఆ టైంలో చైన్ కూడా చేయలేదు. వాళ్ళంతా వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళీ లాస్ట్లో నువ్వు ప్రసాదంకి ఈ ఎంట్రీ అంటే నాకు అలా అయింది. ప్రతిసారి కాలేదు, couple of times అయినాయి. couple of times జెన్యున్లీ వేరే రీజన్స్ ఉండేవి, అది కూడా ఉండే. సో దెన్ డర్టీ హరి సార్ చూసి వెబ్ సిరీస్ థింకిస్తాను చూసి దట్స్ వెన్ హీ కాల్డ్ మీ. కానీ అనిపించింది ఆ టైంలో ఇక్కడికని ఇక్కడ వచ్చాక, దెన్ ఫర్ మీ నౌ ఇట్ హస్ బికమ్ లైక్ మేబీ ఐ థింక్ ఏజ్తో ఐ ఫెల్ట్ ఐ షుడ్, ఐ మీన్ అది ఇప్పుడు లోపలనేమో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ హియర్ అనే ఫీలింగ్లో ఉన్నా ఇప్పుడు నేను. నిజం చెప్పాలి అంటే
అక్కడ చేసినాం, అక్కడ ఇప్పుడు కూడా వస్తే చేయాలనుకుంటే కానీ మల్టీ ఫోకస్ చేయడం కొంచెం కష్టమవుతుంది. బట్ సరే, ఐ థింక్ ఇట్స్ జస్ట్ వన్. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు వన్ అంటే ఎలాంటిదంటే కొన్ని ఉంటాయి, నువ్వు యువర్ దేర్ బట్ యువర్ నాట్ దేర్. సో ఆ వన్ గురించి మాట్లాడుతున్నాను. గ్రేట్. సో ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలనుకున్నారు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా, మీరు బాలీవుడ్లో చూసిన ప్రతి ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా మళ్ళీ టాలీవుడ్లో ప్రూవ్ చేయాలి. దర్ లాట్ ఆఫ్ అంటే డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. కొంతమంది ఇలా ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా ఉంది, ఇక్కడ నేను ప్రూవ్ చేసుకుంటే నేను ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా యాక్టర్ అవుతాను. అండ్ అదర్ థింగ్, నేను ఇక్కడ పుట్టిన రాబాయ్, నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, నాది ఇది తెలుగు స్టేట్ అని ఇలా ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. నాకు ఇది ఉంది ఇప్పుడు. దట్స్ గ్రేట్. ఆ ఫైర్ ఎప్పుడు నీ ఎవరు ఆపలేము దాన్ని. ఫస్ట్ అసలు ఇక్కడ నిరాని మీకు తెలుసా, అసలు మీకు తెలుసా అనేది బేసిక్గా నా లోపల ఉంది ఇప్పుడు. వాట్స్ గోయింగ్ టు చేంజ్ బ్రో August 14th అగదాలంటే? ఎందుకంటే మంగళవారంలోని మాకు నిజంగా సినిమా రిలీజ్ అయినంత వరకు అందరూ అండర్స్టిమేట్ చేశారు. జస్ట్ టీజర్ ట్రైలర్ మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసింది, మంచి ఎక్స్పీరియన్స్ అయిపోతుందని వెయిట్ చేసాం. థియేటర్కి వెళ్ళినంత బ్లాస్ట్ అవుట్ ఎవ్రీ వన్, చూసిన ప్రతి ఒక్కరు. ఏ దింగ్ నుంచి మాట్లాడుతున్నారు? మంగళవారం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాకు అసలు ఒక మంచి సినిమా తీస్తున్నారు, చూడబోతున్నాం అని ఆ ఫీలింగ్ ఏతుందో అగదాలో కూడా అదే ఉంది. అంటే ఐ డోంట్ నో బట్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ టీజర్ నాకు తెలియదు అగదా గురించి. మంగళవారంలో కూడా ఐ అండర్స్టాండ్ ఏదో మంచిగా ఉంది, గుడ్ క్వాలిటీ, బీజిఎం గురించి చాలా మాట్లాడేసిండ్రు. ఐ రిమెంబర్ దిస్ ఎక్స్పీరియన్స్ మంగళవారంలో. ఐ థింక్ దస్పలలోనే అనుకుంటా టీజర్ ట్రైలర్ వాట్ ఎవర్ ప్లే చేశారు. సైలెంట్ అయ్యారు అందరూ. సౌండ్కి విజువల్స్కి దే వర్ యాక్చువల్లీ మీడియా ఇట్ సెల్ఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్. దే వెంట్ సైలెంట్. వర్ యూ దేర్? సో ఒక చిన్న మంచిగా ఉందిరా అని డైజెస్ట్ చేసుకుంటుండే అనమాట ట్రైలర్ ని చూసి. ఎందుకంటే పాయల్ రాజ్పుట్ అజయ్ భూపతి కలిసి వస్తున్న ఒక లవ్ స్టోరీ తీసుకొస్తారేమో అనుకున్నాం. బటర్ఫ్లైస్ తో పోస్టర్స్ రిలీజ్ చేసి మాకు టీజర్ ఏమో భయపెట్టేలా ఉంటే నేను ఇట్లా ఐ కుడ్ సెన్స్ మందరు కూర్చున్నప్పుడు సైలెంట్ గా అదొక పాజిటివ్ సైలెన్స్ మళ్ళా. సో ఉండే. బట్ ఐ హోప్ ద సేమ్ ఫ్రమ్ అగదా టు. బట్ రాజు గారికి మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి బ్రో? ఏ తెలుగు టెక్నీషియన్కి అంత లేని కాన్ఫిడెన్స్ మేము ఇదంతా కాన్ఫిడెంట్గా డర్టీ హరి టైంలో ఇంకా పెద్దది మాట అంటుంటే కూడా ఫీలింగ్ గూస్ బంప్స్. డర్టీ హరి టైంలో ఇంకా పీక్స్. అగైన్ ఆయన వచ్చిన ప్రతిసారి నాకు శ్రావణ్ ఉండాలి. మధ్యలో కూడా ప్రయత్నాలు జరిగాయి యాక్చువల్గా. కొన్ని ఏమో ఓకే ఇది కరెక్టా కాదా అని తనకే యాజ్ అ మేకర్ స్క్రిప్ట్ మొత్తం చదువుకున్నాక కూడా నేను చదివేశాను కూడా అలాంటి. బట్ చేద్దామా లేదా అనే డెసిషన్ తీసుకోలేదు. అంటే ఆ ప్రాజెక్టే చేయలేదు బేసిక్గా. తను వెనుకకు ముందు అవుతూ అన్నట్టు అని దాంతో ఇంకో వేరే ఒక కపుల్ ఆఫ్ 1-2 ప్రాజెక్ట్స్ వేరే చేశారు. అగైన్ ఫార్చునేట్లీ థాట్ వీడు చేయగలుగుతాడు అని అనిపించింది. అది చేశాక ఇది అనేది కొంచెం మళ్ళీ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ రూల్స్ వైజ్ కూడా తనకు అనిపించడం. ఐ థింక్ సంథింగ్ దట్ హీ సా దట్ హీ ఫీల్స్ ఐ క్యాన్ డూ, విచ్ ఐఎమ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఏ యాక్టర్కైనా. ఒక 1-2 మేకర్స్ నేను బిలీవ్ చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ బండి ఎక్కేదానికి. సో అట్లీస్ట్ రాజు గారు ఈజ్ బిలీవింగ్ మీ. ఇఫ్ ద రెస్ట్ ఇస్ స్టిల్ టు ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చూసారు. ఐ నో దట్ దెర్ ఇస్ పీపుల్ ఆర్ సెన్సింగ్ ఇట్. తెలుస్తుంటుంది కానీ అంతా వాళ్ళ చేతిలో ఉండదు కదా డెసిషన్స్ ఒక్కొక్కసారి. సో ఆ డెసిషన్. బట్ ఇంకోటి కూడా ఉంది లైన్ అప్ అయిన ఇంకొకటి హాఫ్ ఒక స్కెడ్యూల్ కూడా అయిపోయింది. ఇట్స్ లిల్ డిఫరెంట్. అగే నాకు తెలియదు. ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్ హూమ్ ఐ నో ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఈస్ అ పాసిబుల్ ప్రాజెక్ట్. సో జస్ట్ మొన్నే కాశ్మీర్కి వెళ్ళేసి వచ్చాను. సో ఇక్కడ హైదరాబాద్ ఇదంతా అయ్యాక అది ఇంకా మిగిలింది చేయాలి. గ్రేట్ బ్రో. బట్ మిమ్మల్ని చూడగానే ఒక చార్మ్ కొడుతూ ఉంటుంది కదా టెక్నీషియన్స్కి కానీ ఎవరికైనా. ఈజీగా ఈయన ఒక హీరోగా పెట్టేయాలి, ఈయన పెట్టేసి మంచి లవ్ స్టోరీ రాసేద్దాము బ్యూటిఫుల్. కూడా వెయిట్ చేస్తున్నా లవ్ స్టోరీ గురించే వెయిట్ చేస్తున్నాను. లవ్ స్టోరీ కావాలి నాకు, లేదా హై ఇంటెన్స్ డ్రామా కావాలి. ఓకే. బట్ ఒకసారి డీ గ్లామర్ రోల్స్ వస్తారు కదా మంగళవారంలో కానీ, ఒకసారి మిమ్మల్ని టోన్ డౌన్ చేసి చేస్తున్నాను. యాక్టర్గా మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? టెక్నీషియన్స్ అసలు వీళ్ళు ఎలా ఆలోచించారు? నేను ఇంత మెయింటైన్ చేసుకుంటే ఇలా ఉన్నాను కదా. నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు ఎందుకు మెయింటైన్ చేసుకుంటున్నారా నేను అని చెప్పి నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఎందుకు అవసరం ఇదంతా? అలాగే కనిపించాలి కదా నేను, ఏం అవసరం ఇదంతా. బట్ యువర్ ఇన్స్పిరేషన్ బ్రో మాలాంటి యంగ్స్టర్స్కి. చూడండి రా బాబు ఎలా షైన్ అవుతున్నాడు, మనకు కూడా అలా మెయింటైన్ చేసుకోవాలన్నట్టు ఉంటుంది కదా. బట్ ఐ థింక్ ఒక్కొక్కసారి రోల్ ఆఫ్ కోర్స్ దాని ఏమంటారు
టోనాలిటీ ఫిల్మ్ మేకర్స్ అలాంటి ఫిల్మ్స్ వచ్చాయి మంగళవారం అయితే ఇంకా చేసాను. దారుణంగా అదైతే మొత్తం కొంతమంది గుర్తుపట్టు, నేనన్నా తెలియదు ఎవరికి చెప్పుకోవాలి నేనే. ఈజీ కాదు. కొంచెం అవుట్ఫిట్ మాకు కొంచెం ఆ విలేజ్ లుక్ లో కనబడుతున్నా కానీ మిమ్మల్ని చూడగానే గుర్తుపడతాం. అజయ్ భూపతి గారితో ఫస్ట్ కన్వర్జేషన్ ఏంటి బ్రో మీకు? తీసుకొచ్చి ఒక మంచి డిగ్లామర్ లుక్, విలేజ్ బాయ్ లుక్ అనగానే వాట్ వాజ్ యువర్ థాట్స్ అట్ దట్ టైం? ఆయన ఎలా నమ్మాడు? శ్రావణ్ ఎలా పట్టుకొచ్చారు? నాకు ఒక మాట అయితే చెప్పారు, అదైతే నాకు క్లియర్గా గుర్తుంది. ఓకే. ఫిల్మ్ మా సయ్యద్ గారు దాని ఫిల్మ్ రైటర్, సయ్యద్ గారితో ఫుల్ నరేషన్ ఇప్పించారు. ఓకే. నరేషన్ ఇచ్చాక అజయ్ గారు ఆఫీస్లో ఆఫ్టర్ 1 or 2 days తర్వాత కలిశాను. ఓకే. అది ఇదంతా అయింది. దాంతో వాటెవర్ జనరల్గా తను ఒకటేమో స్టోరీ చెప్పడం, ఇంకోటి విజువల్స్ వాటెవర్ తన చెప్పడం, ఒక యాక్టర్కి ఏం చెప్పాలనుకుంటారో ఎలా ఉంటుందో అదంతా జనరల్. ఇంకోటి వార్మింగ్ అప్ విత్ ఈచ్ అదర్, నోయింగ్ ఈచ్ అదర్, ఓ గంట కూర్చొని అదంతా అయింది. దాని తర్వాత నాకు గుర్తున్నంత వరకు మళ్ళీ ఫ్యూ మోర్ డేస్ తర్వాత పిలిచారు అనుకుంటా. అన్నాడు నాకు ఏమన్నా అంటే అప్పుడు కాస్టింగ్ అంతా అయిపోయింది సినిమాది. ఓకే. అంత అయ్యాక తను అన్నది ఏంటిదంటే, నాకు కనిపిస్తుంటే నువ్వు ఒక్కడివే అక్కడ వేరేలాగా అనిపిస్తున్నావు, ఊర్లో మనిషిలాగా అనిపించట్లేదు, నేను ఏం చేస్తున్నాను అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను. సో అమ్మ దాంట్లో కలిసిపోయిన మనిషిలా ఉండాలి నువ్వు, గుర్తుపెట్టుకో, ఐ నో యుల్ పర్ఫార్మ్, నువ్వు పుల్ ఆఫ్ చేస్తావు రోల్ని, కానీ నేను విజువల్గా నాకు ఇప్పుడు అందరు కాస్ట్ అయిపోయారు, అంతా ఇప్పుడు అజయ్ ఘోష్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా అందరిది. సో వాళ్ళతోనే ఉంటాను కదా నేను ఆ ఫిల్మ్లో. సో నాకు ఎక్కడ నుంచి పట్టుకుని వచ్చి ఆ ఊర్లో పెట్టినట్టు అనిపించద్దు. సో అంటే నేను సార్ నన్ను వదిలిపెట్టాను. ఐ ఆల్సో వెంట్ దానికి కొంచెం నల్లగా కావాలని అయ్యాను కూడా, కొంచెం అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ హెల్ప్ చేసుకున్నాను. నేను సార్ నాకే అనిపిస్తుంది విన్నప్పుడు నేను సెట్ అవుతుంది లేదా అని, బట్ వీళ్ళు చేసేద్దాం అది పిలిచి మరి ఆ విషయం చెప్పారు. అతనికి మేబీ ఒకసారి సడన్గా ఇక ఫిల్మ్ కంటూ మీద తిరుగుతుంటుంది క్యారెక్టర్స్, సో తనకు అప్పుడు అనిపించి ఉండొచ్చు. అదొక్కటైతే నాకు క్లియర్ గుర్తుంది. బట్ మీరు చేసిన ప్రతి సినిమా బజ్ అయితే బాగా వస్తుంది కాబట్టి డర్టీ హరి ఎవ్రీ తెలుగు ఆడియన్స్లో డర్టీ హరి ఏంటి మంగళవారం వింటున్నాం, ఎంఎస్ రాజు గారు ఆగదా వినబడుతుంది. సరే ఏంటంటే సార్ శ్రవణ్ అందుకే వెయిట్ ఎక్కువైతుంది. నేను చేస్తే వినిపించాలనే వెయిట్ చేస్తాను, అంటే చేస్తే సినిమా మాకు అట్లీస్ట్ నా సాయశక్తులలో నాకున్న చాయిసెస్లో అట్లీస్ట్ వినిపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇప్పటివరకు అట్లీస్ట్ వినిపించింది సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీ డైనమిక్స్ ఎలా ఉందంటే చేస్తున్నారు తెలియట్లేదు, రీచ్ కావడమే చాలా కష్టమవుతుంది సార్. సో అదన్నా కావద్దు, వెయిట్ చేసినా పర్లేదు. ఒక థాట్ అయితే ఉంది, మన చేతిలో ఉండదు ఒక పాయింట్ తర్వాత. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అగైన్ ఇట్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇండస్ట్రీ ఆ టైంలో ఉన్న పరిస్థితి. సో కాన్షియస్గానైతే నాకున్న అండర్స్టాండింగ్కి అయితే నేను చేస్తున్నా, ఇది రీచ్ అయిద్దా లాస్ట్ వారికి, బస్ క్రియేట్ అయిద్దా అని నాకున్న అండర్స్టాండింగ్తోనైతే ఒక డెసిషన్ తీసుకుంటున్నా ఉన్న ఆప్షన్. ఓకే. ఓకే. ఇప్పుడు డర్టీ హరి చేసిన తర్వాత మళ్ళీ అగదాకి మీరు కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి మాకు ఎలా ఉంటుందంటే, మీ ఇద్దరి మధ్య డైనమిక్స్ మాకు తెలియదు, బట్ మాకు బయట నుంచి చూడగానే ఎస్ ఎంఎస్ రాజు గారు ఎందుకో శ్రావణ్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్గా చూసుకొని ఆయన మొత్తం టేక్ కేర్ తీసుకుంటున్నారేమో, లేకపోతే ఈయన కూడా అలాగే చేసుకుంటున్నారేమో. బట్ వాట్ ఆర్ ద రియల్ డైనమిక్స్ బిట్వీన్ యూ అండ్ ఎంఎస్? ఇట్ ఈస్ అ వెరీ స్వీట్ అన్సెడ్. ఒక ఎక్కువ మాట్లాడుకోం మేము, యాక్చువల్గా చాలా తక్కువ మాట్లాడుకుంటాం. రాజా కూడా ఈజ్ నాట్ అ మచ్ ఆఫ్ అ టాకర్, ఇంటర్వ్యూ కూడా నేను, బట్ ఐఎమ్ ఆల్సో నాట్ మచ్ ఆఫ్ పెద్ద మాట్లాడే మనిషిని కాదు నేను. ఐ థింక్ మేబీ దట్ ఈస్ ఆల్సో సంథింగ్. అండ్ ఐ థింక్ ఇన్స్టింక్టే అది, నాకు తెలిసి తనకైనా బేసిక్గా హీ నీడ్స్ గుడ్ యాక్టర్స్ అనుకుంటా, హీ నీడ్స్ సిన్సియర్ యాక్టర్స్ అనుకుంటా. మేబీ ఈ సీస్ దట్ అట్లీస్ట్ సిన్సియారిటీ, గుడ్ ఆర్ బ్యాడ్ నాకు తెలియదు, కానీ గుడ్ అనేది మనం అవుతూ ఉంటాం పని చేస్తూ ఉంటే, అది తెలియదు. కానీ నాకు మేబీ సీస్ దట్ ఐఎమ్ గోన్ టు గివ్ ఎవ్రీథింగ్ అని నేను అనుకుంటా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అంతే అనుకుంటా అబ్బా. యాక్చువల్గా ఐ థింక్ డర్టీ హరి చేసేటప్పుడే అనుకుంటా, దాంట్లో అజయ్ గారు ఉండే కదా పోలీస్ కాప్ రోల్, స్వామి కాప్ ఉండే ఫిల్మ్. అప్పటికి చాలా అయిపోయింది. తన ఇంట్రోగేషన్, మీకు డర్టీ హరి గుర్తుంటే ఇంట్రోగేషన్ సీన్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద లైటింగ్ బ్రేక్స్ అది ఉంటుంది కదా, అజయ్ గారు ఆ సీన్ కోసమే ఉన్నది, దాని ఆ సెక్షన్ కోసమే కదా తన రూల్ అక్కడ అంత అస్థిమితం అంత వరకు కదా యాజ్ అ కాప్. సో మీతో అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్, అది ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20% సినిమా మిగిలినంతే. సో అజయ్ గారు వచ్చారు, చేశారు. గ్యాప్లో నేను కూడా తను అక్కడ, ఐ థింక్ హీ వాజ్ స్టాండింగ్ దేర్ నియర్ ద వ్యానిటీ, నేను కూడా వెళ్ళాను. నేను కొంచెం అప్పటికే మేము జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ద సీన్, పెద్ద పరిచయం కాలేదు. నేను కూడా వెళ్ళి మళ్ళీ జస్ట్ అలా స్మైల్ చేసి మాట్లాడుతున్నాను. అది తను ఒక సెకండ్ ఆగి, రాజుగారు అబ్బాయి నువ్వు అన్నాడు. రాజుగారు అబ్బాయి ఒక్కటే ఉన్నారు సుమంత్. నెక్స్ట్ లెవెల్ ఇదైతే నేను అన్నారు, నేను లేదు
ఇట్స్ కామన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ చెప్పి కాదన్నా అంటే లేదు అంటే బేసిక్గా వై వుడ్ సమ్మన్ లాంచ్ అది థాట్స్ వస్తాయి కదా. సో నేను కాదన్నా ఓకే ఓకే జస్ట్ అదనుకో అలా అనిపించింది నాకు అని అన్నాడు. కాదన్నా. బట్ ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చింది అంటే మీ థాట్ ప్రాసెస్ తెలుగులోని మంచి సినిమాలు చేయాలంటే ఎలా సార్, అయితే ఆయన ఎప్పుడన్నా శ్రావణ్ నువ్వు ఇప్పుడే తెలుగులోకి వచ్చావు డట్టి హరి సినిమా చేస్తున్నావు నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలాంటి ఎప్పుడన్నా ఒక్క జస్ట్ రాజుగారి కొంచెం ఫ్యూ వర్డ్స్తో మాట్లాడతాడు తను జనరల్గా. ఓకే. తను ఇంకోటి ఏంటంటే నేను తప్పులతో నువ్వు నేర్చుకోరా అన్న టైప్ మనిషి. బట్ చూస్తుంటాడు ఏమనంటే కొంచెం ఆలోచించి చేస్తున్నావు కదా, జాగ్రత్త చేసుకో, షూర్ కదా అన్నట్టు ఒక మాట అంటాడు అంతే. ఏమన్నా చేస్తున్నానో లేదంటే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను తెలిస్తే డిస్కషన్లు ఏమి ఉండే దాని గురించి, కానీ తెలిస్తే మాత్రం ఒక మాట యాజ్ అ కన్సర్న్ మేక్ బీ షూర్. ఓకే. ఎందుకంటే ఇక్కడ రావడానికి కష్టపడతాం ఎంతో, కిందికి వెళ్ళిపోవడం ఒక సెకండ్లో వెళ్ళిపోతాం మళ్ళీ. ఆ ఒక మాట అలా అలా అంటుంటాడు. గ్రేట్ గ్రేట్. బీ షూర్. డట్టి హరి సినిమా టైం ప్రమోషన్స్ టైంలో బ్రో మీరు కానీ రాజు గారు కానీ అంటారు హరి క్యారెక్టర్ అలాంటిదంటే ఒక పైథాన్ స్నేక్ లాంటి క్యారెక్టర్. అది గుర్తుందా? సో ఇప్పుడు అగదాలోని మీ క్యారెక్టర్ని డిఫైన్ చేయాలంటే హౌ యూ డిఫైన్? సినిమా గురించి చెప్తే మేబీ ఇది అర్థమైద్దేమో. ఓకే. బేసిక్ ఫిల్మ్ జానర్ చాలామందికి హారర్ అనే ఉంది. హారర్ డెఫినెట్గా హారర్ ఫిల్మ్ ఉంది. బట్ దాంతో పాటు ఇది ఒక డివైన్ ఏమంటారు డివైన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓకే విత్ హారర్ ఎలిమెంట్. అండ్ పోస్ట్లో మీరు గమనిస్తూనే ఉంటే డివైన్ని అంటే దేవిని రిప్రజెంట్ చేసే కొన్ని క్యారెక్టర్స్ లేకుంటే వాళ్ళ దారిలో నడిచే కొన్ని ఒక క్యారెక్టర్ ఒక డివైన్కి డెవిల్కి మధ్యలో అయ్యే స్టోరీ ఇది బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే. సో దీనికంటే ఎక్కువ నాకు ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్ అగధ ఎలా ఉంది దీంట్లో, వాట్ ఈస్ అగధ గాట్ టు డూ విత్ దిస్ హోల్ థింగ్, అగధ అసలు ఎవరు, ఓకే ఆ ఎలిమెంట్స్ని ఆన్సర్ చేస్తూ గుడ్కి బ్యాడ్కి మధ్యలో అయ్యే ఒక సంఘర్షణను లేకుంటే ఒక ఫైట్ టు రీచ్ ఆర్ డూ సంథింగ్, హూ విల్ డూ ఇట్ ఫస్ట్ ఆర్ హూ విల్ అచీవ్, హూ విల్ సక్సీడ్. సో దాంట్లో ప్లస్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఎమోషన్ ఉంటుంది దాంట్లో. దానివల్లే మిగతా క్యారెక్టర్స్ ఒక జర్నీలోకి వెళ్తారు. ఒక క్యారెక్టర్తో ఏమవుతుందో దానివల్ల ఇంకో మిగతా క్యారెక్టర్స్ వెళ్తారు. దెన్ వాళ్ళ మధ్యలో ఉండే రేస్. సో దాంట్లో ఒక దేవి ఎలిమెంట్ ఉండనియండి, డివైన్ ఎలిమెంట్ ఉండనియండి, డెవిల్ ఎలిమెంట్ ఉండనియండి. సో అలాంటి రేస్. సో ఐ డోంట్ నో ఆ క్యారెక్టర్కి ఎలా అయితే చెప్పానో దానిలోనైతే నేను డిఫైన్ చేయలేదు. కొంచెం థ్రిల్లర్ సినిమాస్ జస్ట్ నేను కామాక్షి గారితో మాట్లాడుతున్నా. అదర్ దెన్ మహాదేవి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ బాగా షైన్ అవుద్ది రేపు ఆడియన్స్ అంటే మీరు అసలు గెస్ట్ చేయలేరు. రేపు శ్రావణ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, సర్ప్రైజ్ అవుతారు ఆఫ్టర్ మహాదేవి అని అన్నారు. సో మొత్తం అంతా దాస్తున్నారు. కామాక్షి నో అచ్చా షీ మెంట్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ మీకు అసలు గెస్ట్ చేయలేదు ఏమవుతుంది అనేది. ఓకే. యాక్చువల్లీ ద వే ఇట్ వాజ్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ గెస్ట్ చేయలేం కదా. సో దీని గేమే క్లైమాక్స్ మొత్తము. ఇట్స్ స్టిల్ అన్ ఇంట్రెస్టింగ్ వాచ్ అప్పటి వరకు. I think it's a big film for Kamakshi too. I think her best work till now, according to me, or canvas wise aina, scale aina, performance tanaku dorkin vallakaina, it is her best work. And for me also, నాకు చేయడానికి చాలా ఉండదు ఇంట్లో. ఓకే. సో మీరు ఇంత చిల్లు కనబడుతున్నారు కానీ ప్రమోషన్స్లో అట్ ద టైమ్ ఆఫ్ మంగళవారం ప్రమోషన్స్ నేను అజయ్ భూపతి గారిని అడిగాను యాక్టర్స్గా ఎవరిది ఎలా వర్క్ ఉంటుందని. శ్రావణ్ హోంవర్క్ చాలా గట్టిగా చేస్తాడు, మీరు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చి చూడండి అన్నట్టు మాట్లాడాడు. అన్నారా? సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఫర్ అగధ ఈ క్యారెక్టర్ని అచీవ్ చేయడానికి? అగధాకి నేను బేసిక్గా చెప్పాలంటే నేను లాస్ట్ మూమెంట్ వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాట్ లైక్ కామాక్షి లైక్ ఆల్మోస్ట్ ఇంకా పెన్ మీద పెన్ పెట్టక ముందటి నుంచే కైండ్ ఆఫ్ ఉండే ప్రాజెక్ట్ అవుతుందని తెలుసు. రాజుగారు వాటెవర్ ఫర్ సమ్ నేను ఇంకా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనమాట. నాకు బేసిక్గా హీ హెస్ రిటన్ సర్టన్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఫిల్మ్. దిస్ ఫిల్మ్ విచ్ ఈస్ నాట్ మై వే ఆఫ్ వర్కింగ్ ఆర్ నేను కొంచెం స్ట్రెస్లోకి వచ్చేస్తాను, నాకు కొంచెం హోంవర్క్ చేసుకోవాలి, నేను హోంవర్క్ చేసి మర్చిపోవాలి నేను మళ్ళీ అదొకటి ఉంటుంది నాకు. హోంవర్క్ చేసినాక ఐ నీడ్ టు టైమ్ టు ఫర్గెట్ ఇట్ ఆల్సో. దాని తర్వాత మళ్ళీ ఎందుకంటే సెట్లో ఆన్ ద మూవ్ డైరెక్టర్ చేంజ్ చేస్తూ ఉంటాడు, ఎన్నో ఉంటాయి. యూ నీడ్ టు బి రెడీ, తన ఇంప్రూవైజేషన్స్కి మనం రెడీ ఉండాలి. దానికి ఆ స్కోప్ నాకు దీనిలో ఎక్కువ దొరకలేదు.
బట్ రాజు గారు ఆల్సో వాజ్ ఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ డే విత్ వాట్ హీ వాంట్స్ టు డూ విత్ మై క్యారెక్టర్ ఆర్ అదర్ థింగ్స్. క్లారిటీ ఉంది, జర్నీ క్లారిటీ ఉంది, ఏముంది, బట్ బిహేవియరల్ అయినా ఎలా ఉండాలి ఏంటిది అనేది తను ఇన్వెంట్ చేస్తుండే. తనతో పాటు నేను కూడా ఆ జర్నీలో ఇన్ ద మూమెంట్ లైక్ ఎడిట్ కోసం ఇది వర్క్ అయిద్దా కాదా, లేకుంటే ఇంకొక ఆప్షన్ తీసుకొని పెట్టుకుందాం, ఇంకోటి లేకుంటే ఈ పల్స్లో లేకపోతే ఇక్కడ ఈ బీజిఎంకి ఈ ఎక్స్ప్రెషన్ వర్క్ అయితే ఇది కాదేమో, ఇంకో ఆప్షన్ చేసుకుంటాం, ఇది బాగుందమ్మా ఇంకో ఆప్షన్, ఎడిట్ ఆప్షన్, అలా ఆప్షన్స్ పెట్టుకుని దట్స్ హౌ ఐ వర్క్. ఇట్స్ అ న్యూ థింగ్ ఫర్ మీ బట్ విచ్ వాస్ గుడ్. ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించేది ఇన్ ద మూమెంట్ డైరెక్టర్ దొరికినట్టు నేను సస్తాను రా అనిపించేది నాకు కొంచెం. బట్ అదే అయింది. బట్ ఐ థింక్ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేకుండే. ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ ప్రెజెంట్. నేను ఆనెస్ట్ చెప్పాలంటే పెద్ద హోంవర్క్ చేయలేదు అండి. నాకు స్కోప్ కూడా లేకుండే చేద్దామని. బేసిక్గా ఉన్నప్పుడు చేస్తాం, ఒక్కొక్కసారి అది అలాగే ఉంటుంది. మనం అనుకున్నట్టు అనుకూలంగా అంత టైం ఇచ్చి కాదు కదా. దొరికినప్పుడు నీకు చేయాలని ఉంది కాబట్టి యూ సమ్హౌ మేనేజ్. ఇన్ ద మూమెంట్ ఏం చేయగలుగుతామో ప్రెజెంట్, జస్ట్ బీ ప్రెజెంట్, అబ్జర్వ్ చేస్తూ చేయడం అంతే. ఫిల్మ్ మేకర్కి ఏం కావాలి. ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్ సార్. మీరు సినిమా టైంలోని 100% ఎఫర్ట్స్ పెట్టి ఏది ఓపెన్ చేసినా మీరే కనపడాలి, మా సినిమా తెలియాలి అన్నట్టు కష్టపడతారు. జస్ట్ రిలీజ్ అయిన తర్వాత అసలు శ్రావణ్ అనేవాడు ఈ సినిమా చేశారు, ఇంత కష్టపడ్డారు, మొత్తం డిటాచ్ అయిపోతారు, ఆఫ్ అవుతారు ఈ సోషల్ మీడియాకి, ఈ కెమెరాస్కి. ఏంటి అది అక్కడే ఎందుకు అలా? దానికి ఫస్ట్ డబ్బులు కావాలి. నిజం ఏంటిదంటే డబ్బులు కావాలి, దానికి ఇంట్రెస్ట్ కావాలి. అఫ్కోర్స్ యూ నీడ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్. ఖర్చు పెడుతూ దాంట్లో లైమ్ లైట్లో ఉండడానికి అఫ్కోర్స్ సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాలో పెడుతూ ఉండాలి. అదొక కిక్, పిచ్చి, తిక్క అన్నీ ఉండాలి మనకి. నాకు అది కొంచెం తక్కువ ఉంది. అంటే నేను చేయలేను, అది ఫస్ట్ విషయం నిజం చెప్పాలంటే. ఆటోమేటిక్గా కూడా బండి నడిపేయచ్చు టీంని పెట్టి, దానికి డబ్బులు కావాలి చాలా. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టలేను బాబు. నాకు తెలిసి అయితే ఇవే 2 రీజన్స్. కొంచెం తక్కువ ఉంది నాకంతా, బట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్. ఆటోమేటిక్గా ఒక టీంతో జస్ట్ ఒక మెసేజ్తో పనులు అయిపోవాలంటే మాత్రం డబ్బులు కావాలి. సో నాకు తెలిసి అది నేను చేయలేను. వాళ్ళే పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు బ్రో? బాలీవుడ్లో డూయింగ్ గ్రేట్, ఇప్పుడు తెలుగులో వచ్చి చేస్తున్నారు. ఫైనల్లీ మా వాడు మన దగ్గర చేస్తున్నాడు అని ఉంటుంది, ఆ తృప్తి ఉంది. కానీ ఏం చేస్తున్నారో, నువ్వు మంచి సినిమాలు చేయ, గుడ్ బాయ్, రాముడు లాంటి రోల్స్ అన్నట్టు ఉంది. కానీ ఆ సినిమాలు చేస్తే నడుస్తలేవు నాన్న అని నేను చెప్పలేకపోతున్నా. ఆ రోజులు అయిపోయినాయి. మంచి సినిమాలు అసలు తీస్తలేరు మార్కెట్లో. నాకు చేయాలని ఉంది అని వాళ్ళకి నేను అప్పుడప్పుడు చెప్తుంటా. కానీ మంచిగా ఉండే అన్న టైంలో ఉంటారు వాళ్ళు. కానీ చెప్పినట్టు నేను అప్పుడప్పుడు నాకు పెద్ద మాట్లాడాం మేము పని గురించి, నేను కూడా వాళ్ళు కానీ. బట్ దే ఆర్ హ్యాపీ దట్ ఐమ్ క్లోజ్ బై. బట్ వాళ్ళకి సినిమా చేంజ్ కదా. మనం ఏడ లవ్ స్టోరీలు ఎవరు తీస్తున్నారు, ఏడ నడుస్తుంది, ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కడ నడుస్తున్నాయి. వాళ్ళకేమో ఇక్కడ ఎవరు వీడు మంచి ఫ్యామిలీ స్టోరీ తీస్తాడని అనుకున్నారు, వాళ్ళు జెన్యున్గా అనుకున్నారు. వాళ్ళకి డర్టీ అది అర్థం కాలే, మంగళవారం అర్థం కాలే, అగది ఇప్పుడు చూడాలి. సో మా ముందు శ్రవణ్గా ఉంటారు కదా, ఒకసారి ఆ ఫ్యామిలీ సర్కిల్లోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్నుగా కానీ ఆ గిడ్డు గబ్బులుగా ఎలా ట్రాన్సిషన్ ఉంటుంది? అది ఎలా ఈజీయా కొంచెం యాక్టర్ నుంచి? మనం అది పెద్ద హైప్ చేస్తాం అబ్బాయి, ఏముంటుంది అవే ఇంట్లో ఉండే ప్రతి ఇంట్లో ఉండే డిస్కషన్లు, ప్రతి ఇంటికి ఉండే బేసిక్ కాన్వర్జేషన్స్. కొంతమంది కొన్ని సెపరేట్ ఇష్యూస్ ఉంటాయి, ఇలా ఉంటాయి, గుడ్స్ అండ్ బ్యాడ్స్ ఉంటాయి. బట్ ఒకప్పుడు మేబీ నేను బాగా డిటాచ్డ్ మనిషి ఉండే. ఓకే, మేబీ వెన్ యూర్ ట్రైంగ్ టు లర్న్, అదే ఇంకా ఇలా చేయాలి, ఇది చేయాలి, ఈ టైం గంట వేస్ట్ అయింది, 2 గంటలు వేస్ట్ అయింది అని చాలా అది ఉండే. ఐ థింక్ నేను ఇప్పుడు సబ్కాన్షియస్గా ఫంక్షన్ చేయడం నేర్చుకున్నాను అని నేను అనుకుంటున్నా. బెటర్ అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఒక్కొక్క పని, సీరియస్ పని ఉన్నప్పుడు కట్ ఆఫ్ చేసుకొని పనులు చేయాలి. బట్ నా అది ఏదో ఇంట్లో ఏదైనా అవసరం ఉన్నది మనం చేయగలిగితే చేస్తూ, లేకుంటే ఆ ఒక చెవు ఒకటి పెడుతూ నా మైండ్ వేరే దగ్గర నడిచి అంతవరకు అయితే డెవలప్ అయినా ఇప్పుడు నేను. మీ గురించి తెలుసుకుంటుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుసా బ్రో? రోజుకి ఒక 5 to 6 న్యూస్ పేపర్స్ చదివేవారంటగా అప్పుడు. అది హిందీ కోసం, బికాజ్ ఇక్కడ నుంచి పోయినండి. అక్కడ హిందీ ఇండస్ట్రీలో పనిచేద్దాం అనుకున్నా. ఈదర్ యూ టేక్ క్లాసెస్ తీసుకునేవాడిని, బట్ ఎంత కాదన్నా మనుషులతో మాట్లాడి ఇంకా పని ఆడిషన్లు కూడా దొరకకపోయేది కదా నేను పోయినప్పుడు. లైక్ నాకు టెలివిజన్ చేయాలని లేకుండే అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ సర్వైవల్ చేయాలి, అది వేరే విషయం. బట్ పట్టి కూర్చొని నేను టైం వేస్ట్ చేసే బదులు ఏదో యాక్టివిటీస్ నేర్చుకుంటావు కదా, ఏదో యాక్టివిటీస్ పెట్టుకుంటావు కదా, స్కిల్స్ డెవలప్ చేసుకుని. ఫస్ట్ లాంగ్వేజ్, రైట్. సో ద థింగ్ ఐ యూస్ టు డూ ఇస్ లెర్న్, రీడ్ పేపర్, ఆ వర్డ్స్కి యూస్. హిందీ వచ్చు నాకు ఎప్పుడైనా, కానీ యాక్సెంట్, ఆ వొకాబులరీ లిమిటేషన్, వర్డ్స్లో
లిమిటేషన్, అదొక్క దారి ఉండే నాకు. అట్లా కొంతకాలం నేను ఎప్పుడు చేసేవాడిని, ఏం చేసినా చేసేవాడిని. వన్స్ ఐ ఫెల్ట్ ఓకే నౌ ఐఎమ్ ఉన్నప్పుడు దెన్ ఐ లెఫ్ట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత మేము అందరం వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యాం. మీరు అప్పుడే మంచి మంచి హార్డ్ డిస్క్లు హార్డ్ డ్రైవ్లు మెయింటైన్ చేసేవారంట వరల్డ్ సినిమావి. ఇంకా అప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు తక్కువ చూస్తున్నా. అదే ఆ టైంలో గ్యాప్ దొరికితే ఇంట్లో కూర్చొని బర్త్డే రోజు కూడా ఫోన్ పట్టుకొని చూసేవారంట. లేదా ఐ యూస్ నా ట్యాబ్లెట్ ల్యాప్టాప్లో వాటెవర్ ఐ యూస్ టు వాచ్. నాకు తెలిసి నేను గేమ్ ఆఫ్ థ్రోన్సే ఇండియాలో రిలీజ్ కాక 5-6 ఏళ్ళ ముందు చూసాను. ఓ మై, అంటే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉందో తెలుసు, ఎందుకంటే అది ఒక 4-5 సీజన్స్ తర్వాత ఇండియాలో హిట్ అయింది. అప్పుడు తెలియదు ఎవరికి. ఐ థింక్ నేను ఒక 5.5 years ముందే చూసేసాను అది. అప్పటి వరకు అంతా అంటే వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ యూస్ టు వాచ్ అలాట్. ఇప్పుడు తక్కువ, చాలా తక్కువ. ఒక 2-3 రికమెండ్ చేయొచ్చు కాబట్టి బెస్ట్ మొత్తం వరల్డ్ సినిమాలోని ఏమన్నా బెస్ట్. అబ్బా నాకు విజువల్స్, ఐఎమ్ వెరీ విజువల్ మ్యాన్. నాకు పేర్లు అడిగితే నాకు చాలా కష్టమవుతుంది, కానీ చాలా ఉన్నాయి అబ్బా. నాకు ఇంట్రో అయిపోయిందో చెప్పండి, నేను చెప్తాను. నేను కింద మెన్షన్ చేస్తాను. నాకు ఫేస్ గుర్తొస్తుంది, డైరెక్టర్ గుర్తొస్తున్నాడు, పేరు గుర్తొస్తుంది, అట్లా 3-4 ఫట్ అని నేను చెప్తాను మీకు. నేను రికమెండేషన్ ఇస్తాను ఆడియన్స్కి నేను మెన్షన్ చేస్తా. నేను చెప్తాను నా ఫేవరెట్ ఒక 3-4 చెప్తాను. ఎప్పుడు నా మైండ్లో అది ఎప్పుడు మర్చిపోను. ఐమ్ జస్ట్ వెరీ విజువల్ గా. సో నాకు పేర్లు ఐమ్ వెరీ బ్యాడ్. దారులు కూడా గుర్తుండే. జీపీఎస్ లేకుండా నేను ఎక్కడ పోలేదు. ఇప్పుడు కొంచెం ఇంటికి పోవాలంటే నిజంగా జీపీఎస్ కావాలి. అది తిరగని రోడ్లు కూడా కాదు మళ్ళీ. గ్రేట్. సో ఫైనల్లీ ఫ్రమ్ తెలుగు డైరెక్టర్స్, యాక్టర్స్ మీరు ఎవరన్నా చూసి ఇన్స్పైరేషన్గా కానీ లేకపోతే వాళ్ళ జర్నీని ఫాలో అవుదాము ఇలా ఎవరైనా ఉన్నారా బ్రో ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ? ఐ హావ్ బీన్ అ వెరీ 90s తెలుగు ఫిల్మ్ ఫ్యాన్. ఓకే. లైక్ కే విశ్వనాథ్ గారు. సో దాట్ కైండ్ ఆఫ్ రాజు గారు విజువల్స్ నన్ను అడితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ విజువల్స్ తను వదిలిపెట్టారు. ఫ్రెష్ విజువల్స్ వదిలిపెట్టారు తనప్పుడు. తన ఎలిమెంట్స్, ఫిల్మ్, డ్రామా అంతా పక్క పెట్టేసి ద విజువల్స్ వర్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఫ్రెష్. మన తెలుగు ఫిల్మ్ ఒక రకమైన క్వాలిటీలో ఉండేది, తనది వేరే క్వాలిటీలో ఉండేది. కరెక్ట్, నిజం. వన్ ఆఫ్ ద, ఇంకో కొంతమంది ఉన్నారు, తనతో హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ టైం ఫ్యానే నేను. దాని తర్వాత మహానటి, లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. దెన్ సందీప్ రెడ్డి వాంగ. సో కొన్ని చిన్న చిన్న సినిమాస్ వస్తుంటాయి, మంచి మంచి కోట్. ఐ థింక్ నాని ఈవెన్ యాజ్ అన్ యాక్టర్, నాని యాజ్ అ మేకర్ కూడా టేస్ట్ యూ కెన్ సీ చాయిస్ ఆఫ్ వాట్ హీ మేక్స్. సో ఫేవరెట్ అంటే ఐ కెన్ సే హూమ్ ఐ లైక్. ఫర్ మీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్లు వచ్చాయి, కానీ నాకు రాజమౌళి గారిది ఈగా ఇస్ మై ఫేవరెట్ స్టిల్. బాహుబలి కూడా దాని తర్వాతే నాకు. కరెక్ట్. చాలా మంది బాహుబలి వచ్చేసిన తర్వాత ఈగా మళ్ళీ చూసిందో అప్పుడు అర్థమైంది వాట్ ఈజ్ ఎ క్రాఫ్ట్ మ్యాన్ అనేది. నేను అప్పుడు బాంబేలో ఉండే, ఒక హిందీ ఫిల్మ్ మేకర్, నేను అసిస్టెంట్ ఉండే తనకి. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, అరే మక్కి మక్కి కుచ్ ఫిల్మ్ ఆ రही कहते रे बहुत హల్లా మచారా ఇది. నాకు మైండ్లో ఈగ ఉంది, నాకు హిందీలో రిలీజ్ అయిందనే తెలియదు ఆ విషయము. సో నేను అప్పుడు సార్ తెలుగు ఫిల్మ్ ఈగా కా మక్కి హిందీ మే రిలీజ్ हो रहा है तो नहीं मेरे साथ चलो देखना. నేను పోయి హిందీలో కూడా వలసి వచ్చింది సినిమా ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బాంబేలో ఉండే, మళ్ళీ తెలుగులో కొన్ని ఫ్యూ వీక్స్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేది. మళ్ళీ వచ్చి నేను తెలుగులో చూసుకున్నా సినిమా. చెడగొట్టిండే ఫస్ట్ హిందీలో చూపించి. దో ఐ లైక్ ది, డౌన్లోడ్ బాగానే ఉండే, బట్ ఫస్ట్ తెలుగులో చూడాలని ఉంటుంది కదా ఒరిజినల్ లాంగ్వేజ్లో. సో ఫైనల్లీ ఒకే ఒక క్వశ్చన్ బ్రో, బిఫోర్ అగద గురించి అడిగేదానికన్నా, యూఆర్ స్టేట్ అండర్-16 ప్లేయర్ ఫర్ మీ స్టేట్ని రిప్రజెంట్ చేశారు క్రికెటర్గా అండ్ అథ్లీట్గా ఉన్నారు. అండ్ త్రూఅవుట్ ఈ ఇంటర్వ్యూస్ అంతా ఇస్తుంటే జస్ట్ షేడ్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ మాకు కనబడుతుంది. అవే ఫ్యాక్షన్స్లో కానీ, మీ లుక్స్లో కానీ, స్మైల్స్లో, ఎవ్రీథింగ్. సో మీ బాలీవుడ్ సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి విన్నారా ఎప్పుడన్నా ఇలా? ఎప్పుడన్నా విన్నానులేండి, కంపారిజన్ ఆఫ్ లుక్స్లో విన్నాను. విన్నాను. ఆఫ్గా కూడా కొంతమంది అలా చెడ్డీలు వేసుకొని అలా షూస్ వేసుకొని వెళ్ళిపోతా అట్లా అనుకున్నాను. అరే నేను కాదు, నేను వేరే మనిషిని అని అనుభూతి అవుతుంది. కానీ నాకు అర్థమైంది, నన్ను గుర్తుపట్టి చూడలేదు, వేరే అతను అనుకుని నన్ను చూసారని నాకు అర్థమైంది. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే పర్ఫెక్ట్ టైలర్ మేడ్ లా ఉంటారు ఆయన బయోపిక్ వస్తే. అంతలో ఇంకొక పెద్ద స్టార్ అయిన అనుకో ఈజీగా అయిపోద్ది. డెఫినెట్లీ బ్రో, నెక్స్ట్ 5 years లో ఆయన బయోపిక్ రావచ్చు. మనం ఈలో మీరు ఆల్రెడీ బిల్ గట్టిగా చేస్తారు కాబట్టి బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో శ్రావణ్ పర్ఫెక్ట్ యాప్ట్ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ కానీ ద వే ఆఫ్ ఎవ్రీథింగ్. సో విష్ గ్రేట్ సక్సెస్ బ్రో. ఫైనల్లీ అగదా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది August 14th? డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ విత్ హారర్ ఎలిమెంట్ అబ్బా. నాకు తెలిసి నేను ఫాలో అయినంత లిమిటెడ్ సినిమాలో మన తెలుగులోనైతే
డివైన్ థ్రిల్లర్ అయితే కొంచెం కొద్ది టైం నుంచి రాలేదు. రైట్. హారర్స్ వస్తూనే ఉన్నాయి, థ్రిల్లర్స్ వస్తూనే ఉన్నాయి. కొంచెం ఆఫ్ బీట్ ఉంటుంది ఫిల్మ్, బట్ కమర్షియల్ ఉంటుంది ఫిల్మ్. సో క్లైమాక్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అదొక ఎక్స్పెరిమెంటల్ క్లైమాక్స్ అని నేను అంటాను, బట్ ఇట్ ఈస్ వర్క్డ్ అనే నా అభిప్రాయం ఇప్పటికి కూడా. సో ఇట్స్ గుడ్. 14th August వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు 3rd August ఇంకా కాలేదు, దాని ట్రైలర్ రిలీజ్ అయితే 3rd Augustగా చూడండి. టీజర్ చూసేసి ఉంటారు కొంతమంది. సో ఐ రియలీ బిలీవ్ మీకు అది నచ్చుద్దని అనుకుంటున్నా. 14th, 15th, 16th వీకెండ్. ఆగస్ట్లో పెద్ద సినిమాలు లేవు, లైక్ కరెక్ట్. సో మాదే పెద్ద సినిమా అనుకోండి, సెట్. వచ్చి ప్లీజ్ చూడండి. సో అప్కమింగ్ యాక్టర్స్, ఇనిషియల్గా 2-3 సినిమాలు చేసిన యాక్టర్స్ మేము. కామాక్షి నీడ్స్ పుష్, ఐ నీడ్ పుష్, అదర్ న్యూ యాక్టర్స్ నీడ్ పుష్. సో వచ్చి చిన్న సినిమాలు వస్తలేవు, మంచి సినిమాలు వస్తలేవు అంటుంటారు కదా, మంచి సినిమానే నా సిన్సియర్ అభిప్రాయం. ట్రై టు సపోర్ట్ అస్. ఓపెనింగ్ ఇవ్వండి, దాంతో నచ్చకపోతే అది ఎలాగో నడవది, నచ్చితే నడుస్తుంది. ఎస్, గ్రేట్ బ్రో, విష్ గ్రేట్ సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ నిజంగా చెప్తున్నా, మీ వర్క్ ఎక్కువ చూడాలి మేము తెలుగులో. అందుకే, ఎందుకంటే చాలామంది ఏమంటారు యాక్టర్గా ఇంటికి గెలిచి రచ్చ గెలిచారు. మీరు ఆల్రెడీ రచ్చ చేసి ఇప్పుడు ఇంటికి గెలవడానికి రెడీగా ఉన్నారు. ఐ హోప్ అగదా అదొక మంచి ప్లాట్ఫామ్ అయ్యి అక్కడి నుంచి మీ రోల్స్ని, మీ వర్క్ని మేము ఎక్స్పీరియన్స్ చేయాలి. మా వాడు మా తెలుగులో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మేమందరం ఎక్కువగా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా August 14 డెఫినెట్లీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి థియేటర్స్లోనే అగదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.